హాయ్ హలో నమస్తే. అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసినటువంటి ఆ కామెంట్ల మీద దేశం మొత్తం రచ్చ అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నాకి దిగారు. తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ హీరో విజయ్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒక ట్వీట్ చేశాడు, అంబేద్కర్ని చూస్తేనే వీళ్ళకి నచ్చదని ఒక కామెంట్ చేశాడు. డిఎంకే వాళ్ళు ఆల్రెడీ ట్రోలింగ్ చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఎలాగూ ఆల్రెడీ ధర్నాలకి రాస్తారోకలకి దిగారు. రైట్, సౌత్ ఇండియాలో మొత్తం రచ్చరచ్చ అవుతుంది ఈ యొక్క అంబేద్కర్ మీద, అమిత్ షా గారు చేసినటువంటి కామెంట్స్ మీద. బట్ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం డిఫరెంట్గా ఉంది. ఇట్ ఈస్ ఎ బ్లాక్ షీప్ ఇన్ సౌత్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా మొత్తం మీద ఒక బ్లాక్ షీప్ లాగా ఉంది. అంటే ఎంత అర్థమైందంటే గత లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి అందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే తప్పు కాబట్టి పెద్దగా అమిత్ షా గారిని క్వశ్చన్ చేసే అంత ధైర్యం ఎవరికి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఏదో టీవీలో వేస్తున్నారు అంతే, టీవీలో అంబేద్కర్ని ఎట్లా అన్నాడు రచ్చ అవుతుంది అంటున్నారే తప్ప ఆయన క్వశ్చన్ చేసే అంత ధైర్యం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదు. చూద్దాం, అది మారిద్దేమో గతంలో. కాబట్టి నేను ఎందుకు నా పోరాటం అంతా కూడా ఏంటంటే, ఏదో ఒక పార్టీ పూర్తి సెక్యులర్ పార్టీగా వచ్చేసి బీజేపీని క్వశ్చన్ చేసే స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇప్పుడు ఆ పొజిషన్లో లేరని నాకు అర్థమైంది. ఐ హోప్ దట్ టైమ్ విల్ చేంజ్ ఇన్ దట్ కమింగ్ డేస్. ఓకే, ఎవరో ఒక పార్టీ రావాలి, జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరో ఒకరు వన్ పర్సన్ హ్యాస్ టు కంప్లీట్లీ ది ఫుల్ సెక్యులర్ సైడ్. ఓకే, లెట్ us see. బట్ ఎనివే, మన నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ చేశారు, దానికి కౌంటర్ ఇస్తూ. ఆ నరేంద్ర మోడీ గారు చేసిన ట్వీట్ గురించి ఏదో చూద్దాం ఇప్పుడు. అవర్ గవర్నమెంట్ హ్యాస్ వర్క్ టు డెవలప్ పంచనీర్, అంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళని అటాక్ చేస్తూ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేసిన దాని మీద ట్వీట్ చేశారనమాట. ఈయన ఏమంటారంటే, మేము పంచతీర్థ అని చెప్పేసి ఒక 5 స్థలాలని మేము డెవలప్ చేసాము అంబేద్కర్కి సంబంధించి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాటిలో ఒకటి ల్యాండ్ ఆఫ్ చైత్య భూమి అనేది అంబేద్కర్ యొక్క సమాధి ఉంది మహారాష్ట్రలో, ముంబైలో. అంబేద్కర్ గారి సమాధి, దాన్ని యాక్చువల్గా డెవలప్ చేసింది బుద్ధిస్ట్ సొసైటీ. అంబేద్కర్ కుమారుడు, అంబేద్కర్ కోడలు కష్టపడి, నానా కష్టాలు పడి వాళ్ళు ఆ యొక్క చైత్య భూమిని నిర్మించారు. ఎవరు? అంబేద్కర్ కొడుకు కోడలు కలిసి ఆ బుద్ధిస్ట్ సొసైటీ హెల్ప్తో డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత 1 or 2 ఇష్యూస్ ఉంటే వీళ్ళు దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. సరే, వేసుకున్నారు దాన్ని. రెండోది మహాపరినిర్వాణ స్థల్. ఇది యాక్చువల్గా పివి నరసింహారావు గారు ఉన్న టైంలో ఈ అంబేద్కర్ వాదులు వెళ్ళి పివి నరసింహారావుని అడిగారు, ఆయన నేను చేస్తానన్నాడు, కానీ ఆయన చేయలేదు. 2023లో అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు, ఇక శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు కొంతకాలం. మన్మోహన్ సింగ్ గారు దాని మీద ఒక కమిటీ వేశారు. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ పడిపోయింది. సో నరేంద్ర మోడీ గారు దాన్ని డెవలప్ చేశారు. దాన్ని వీ షుడ్ అప్రిషియేట్ దాట్. ఓకే, ఇంక మూడోది లండన్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఇల్లు. లండన్లో అంబేద్కర్ ఇల్లు అనేది మహారాష్ట్ర గవర్నమెంట్, అఫ్కోర్స్ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి ఫడ్నవీస్ కొన్నాడు, దాన్ని డెవలప్ చేస్తానని. మహారాష్ట్ర గవర్నమెంట్ కొంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వండి, మేము డెవలప్ చేస్తామని అంబేద్కర్ గారి ఇల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని మ్యూజియంగా మార్చింది. ఇప్పుడు ఇది మూడోది. నాలుగోది ఏంటంటే అంబేద్కర్ బర్త్ ప్లేస్ మావోలో ఉన్నటువంటి ఆయన పుట్టిన స్థలము. ఆ పుట్టిన స్థలం నేను పుట్టినిల్లు అనమాట. దాన్ని జనతా పార్టీ సుందర్ పాట్వా ఎవరైతే ఉన్నారో, సుందర్ పాట్వా 1991లో ఆయన డెవలప్ చేశాడు. వీళ్ళు కొద్దిగా రంగులు వేసేసి ఇప్పుడు మేము డెవలప్ చేసామని చెప్తున్నారు వీళ్ళు. దట్స్ ఓకే. దీక్ష భూమి, నాగ్పూర్లో ఉన్నటువంటి దీక్ష భూమి, అదే అంబేద్కర్ 4 లక్షల మందిని తీసుకెళ్ళి బౌద్ధ మతం తీసుకున్నటువంటి ప్లేస్ నాగ్పూర్. సో దాన్ని కూడా వీళ్ళు డెవలప్ చేశారనమాట. సో అంటే అక్కడ నాగ్పూర్ అనేది రెండింటికి పెట్టింది ప్లేస్. ఒకటి ఆర్ఎస్ఎస్ ఫౌండర్ హెగ్డేవర్ ఎవరైతే ఉన్నారో అతను నాగ్పూరే, అక్కడే స్టార్ట్ చేశాడు నాగ్పూర్ని హెగ్డేవర్. ఓకే,
రిమెంబర్ ఆర్ఎస్ఎస్ ఫౌండర్ హెగ్డేవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా కాంగ్రెస్, ఆయన ఈజ్ ఎ కాంగ్రెస్ లీడర్. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ని స్టార్ట్ చేశాడు. ఓకే, ఇది అదే ప్లేస్లో ఇప్పుడు బుద్ధిజము ఇది కూడా పెట్టారనమాట. అంబేద్కర్ బుద్ధిజం తీసుకోవడం జరిగింది. సో ఈ 5 ప్లేసులు మేము డెవలప్ చేసే ఉన్నారు. బట్ కంపారిటివ్లీ కాంగ్రెస్ డెఫినెట్లీ బీజేపీ హ్యాస్ డన్ గుడ్ జాబ్ ఇవన్నీ తీసుకొని డెవలప్ చేయడంలో. కాంగ్రెస్ వాళ్ళు జనరల్గా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పైన ఉండేది వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళనే అంబేద్కర్ ఢీకొన్నాడు కాబట్టి సో వాళ్ళందరూ ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఫండమెంటల్గా అది పైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన దొక్కేయడానికి ట్రై చేస్తారు అంబేద్కర్ని. కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ యొక్క స్థలాల్ని డెవలప్ చేయటము అంతేమీ వాళ్ళు ఇనిషియేషన్ చూపించలేదు. బట్ బీజేపీ, జనతాదళ్ ఇట్లాంటి పార్టీలు చూపించారు. దాన్ని మనం వీ షుడ్ అప్రిషియేట్ దట్ డెఫినెట్లీ. రిమైనింగ్ అయితే ఇంకోటి ఏం ట్వీట్ చేశారంటే 25 కోట్ల మంది పేదరికాన్ని నిర్మూలన చేశాము, అది అంబేద్కర్ ఆశయం అని చెప్పి ఇప్పుడు ట్వీట్ చేశారు. ఇదేంటంటే ఇట్ ఈస్ రియల్లీ నాట్ యాక్సెప్టబుల్. మోడీ గారు చేసింది ఎంతవరకు పేదరిక నిర్మూలన, నిరుద్యోగత దీనికి సంబంధించినటువంటి ఇండెక్స్ అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ అయ్యేలా 11 సంవత్సరాలు అయింది. ఎందుకంటే వీళ్ళు పావర్టీ ఇండెక్స్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ని, హెల్త్ని ఇంబైబ్ చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్ ఇంబైబ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. వాడు తినకుండా చినిగిపోయిన చొక్కాలు వేసుకొని నడుచుకుంటూ కొండలెక్కి గుట్టలెక్కి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని పైకి వచ్చాడు అనుకోండి, వాడు పేదరికం నుంచి బయటపడుతున్నాడు అని రాయడం తప్పు. వాడు ఆల్రెడీ ఇంకా పేదరికంలోనే ఉన్నాడు, కాకపోతే కష్టపడి చదువుకున్నాడు, నడుచుకుంటూ పోయాడు, ఒక పూట దీన్ని చదువుకున్నాడు అనుకోండి, చదువుకున్నాడు కదా అని వాడు పేదవాడు కాదని నువ్వు లెక్కలు వేయటం పొరపాటు అది. ఓకే, దేర్ ఆర్ సమ్ ఇండెక్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ గ్రాస్ జీడిపి ఏమో 5th పొజిషన్లో ఉంది. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్లోనేమో 120th పొజిషన్లో, 89 90th పొజిషన్లో ఉంది. దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ పూర్ అండ్ రిచ్ మధ్యలో. సో ఇదంతా కూడా ఏంటంటే ఊరికే మభ్య పెట్టుకునేటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. పేదరికం తగ్గింది అనేది ఒక పొరపాటు, ఇంకా అదే పేదరికంలో మగ్గుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు భారతదేశంలో వీళ్ళు ఊరికే లెక్కలు చెప్పుకుంటున్నారు అంతే. అక్కడ డెవలప్డ్ కంట్రీగా మేము లిస్టులోకి వెళ్ళాలని, నువ్వు డెవలప్డ్ కంట్రీగా లిస్టులోకి వెళ్ళి ఇక్కడ కడుపు కాలింది అనుకోండి, ఏం లాభం? దాని బదులు అన్డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకున్నా పర్లేదు, వీళ్ళకి భోజనం పెట్టండి కడుపు నిండా పేదోడికి. ఓకే, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు రావాలి దేశానికి అని చెప్పేసి ఈ రాంగ్ లెక్కలు చెప్పడం కరెక్ట్ కాదంట నేను. ఓకే, రెండోది మోడీ గారు చెప్పిందంటే ఎస్సీ ఎస్టీని మేము బాగా స్ట్రెంగ్తన్ చేసాం. నో, ఎస్సీ ఎస్టీ నీరుగా వచ్చింది బీజేపీ వాళ్ళు. ఎస్సీ ఎస్టీని ఒక కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మీరు వెంటనే మిస్యూజ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసులు అని చేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి అంటే ఇక్కడ ఒక అథారిటీ ఎస్ఎస్పి అప్రూవల్ ఉండాలి, అప్రూవింగ్ అథారిటీ అప్రూవల్ ఉంటేనే మీరు కేసు పెట్టాలని చెప్పి ఎస్సీ ఎస్టీ నీరు గార్చారు. వాళ్ళు ఎందుకు అప్రూవల్ ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఎస్సీలు ఉంటారా? ఒక ఎస్సీ అని వచ్చి వేరే వాళ్ళు కొడతారు, ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు. ఎస్ఎస్పి అప్రూవల్ అంటే ఎస్ఎస్పి ఎవరు? దళితుడైతేనే అయితే వీళ్ళ బాధలు అర్థమయ్యేది, వెంటనే కేసు పెట్టండి అంటానికి. ఇప్పుడు వీళ్ళు అప్రూవల్ ఇవ్వట్లేదు, ఎస్సీ ఎస్టీ కేసు నీరు గార్చారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నాయి. దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు 10 మంది దళితులు మధ్యప్రదేశ్లో చంపేశారు. ఎందుకంటే ధర్నా చేస్తున్నారు, మీరు ఎస్సీ ఎస్టీ నీరు గారుస్తున్నారని. మధ్యప్రదేశ్లో 10 మంది దళితులు ఒకే రోజు చచ్చిపోయారు ధర్నా చేస్తుంటే. చివరికి మీ దళితులే చంపేశారని చెప్పేసి తిప్పారు. ఇది ఎస్సీ ఎస్టీ కేసుని స్ట్రెంగ్తన్ చేసింది బీజేపీ అనేది అబద్ధం. ఎస్సీ ఎస్టీ కేసు నీరు గార్చింది బీజేపీ. ఓకే, ఇంకేదో స్వచ్ఛ భారత్, పిఎం వికాస్, జల్ జీవన్, ఉజ్వల యోజన ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చామన్నారు. ఇవన్నిటి వల్ల దళితులకు ఉపయోగపడింది అన్నారు. ఓకే, స్కీములు ఎవరైనా పెడతారు, అది మీరు పెట్టేది. మీరు కాకపోతే ప్రధానమంత్రి యోజన అని కాంగ్రెస్లో ఉండేది, ఈయన పిఎంకేవై అని ఈయన పెట్టారు. బట్ స్కీమ్ ఎవరిబడి. ఆ స్కీములు అనేవి ఇన్ జనరల్గా వెళ్తాయి, దాంట్లో ఇంప్లిమెంటేషన్ ఏం జరుగుతుంది, ఎంతమంది లబ్ధిదారులు, ఎంతమంది నిజాయితీకి వెళ్ళింది, ఎంతమంది ఫేక్ వెళ్ళారు, ఎంతమంది బినామీల పేర్లు పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా తెలియదు మనకి. ఇవన్నీ జనరల్ స్కీమ్స్ మీద బట్టి మీరేదో ఎస్సీలకి ఎక్కువ చేసినట్టు చెప్పడానికి కుదరదు. అది మోడీ గారు చేసినటువంటి ట్వీట్. ఇంకేమన్నారంటే కాంగ్రెస్ అండ్ ఇట్స్ రోటన్ ఎకో సిస్టమ్ దేర్. కాంగ్రెస్ వాళ్ళని ఏదో తిట్టాడు, సరే వాళ్ళని తిడితే నాకేం బాధలేదు. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు తిడతాయి. నేను ఒకటేనంటే క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ ఎస్టీ బీసీ రైట్
ఐ మీన్ మా ద్రవిడియన్ జాతి, శూద్ర జాతి, వీళ్ళకి నేను డిఫెండ్ చేస్తానే తప్ప నేను కాంగ్రెస్ని ఎప్పుడు డిఫెండ్ చేయాల. ఓకే, ఐ డోంట్ నీడ్ ఆల్సో. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఇందాక వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా పర్లేదు. ఇఫ్ దే ఆర్ ప్రో ఎస్సీ ఎస్టీ బీసీ, ఇఫ్ దే ఆర్ ప్రో క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్, ఇఫ్ దే ఆర్ ప్రో పూర్ అండ్ డౌన్ రోడ్, ఇఫ్ దే ఆర్ ప్రో, ఐ డోంట్ మైండ్. ఓకే, బట్ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేది ఒకటి, అక్కడ చేసేది ఒకటి. ఇక్కడ పేపర్ స్టేట్మెంట్లు ఏమో అంబేద్కర్కి మేమే ఉన్నామని చెప్పేది వెనక చేయాల్సిన రిజర్వేషన్ ఎత్తేటి ఇవన్నీ చేసేస్తున్నారు వాళ్ళు. దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో కాంగ్రెస్ అండ్ ఎకోసిస్టమ్ దేర్ అంబేద్కర్ దేర్ ప్రీవియల్ మిస్టేక్ అండ్ ఓకే. The list of Congress sins towards Dr. Ambedkar includes getting even defeated in elections once, not twice. Is correct. అంబేద్కర్ 2 సార్లు ఓడించింది కాంగ్రెస్ వల్లే. పండిట్ నెహ్రూ క్యాంపెయినింగ్ అగేన్స్ట్ హిమ్. ఇప్పుడు ఒకవేళ అప్పుడు బీజేపీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ వాళ్ళు ఓడించారు అంబేద్కర్ అంటే అప్పుడు బీజేపీ ఉందా? బీజేపీ లేదు కదా. ఇప్పుడు అంబేద్కర్ ఉండి ఇప్పుడు పార్టీ పెడితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసి అంబేద్కర్ని గెలిపిస్తారేంది వాళ్ళు? బీజేపీ వాళ్ళు అంబేద్కర్ పోటీ చేసినప్పుడు బీజేపీ లేదు. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఉంది, అది ఓన్లీ ఒక ఎన్జిఓగా అండర్ గ్రౌండ్లో పనిచేస్తుంది తప్ప పొలిటికల్ యాక్టివ్ లేరు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ బికేమ్ పొలిటికల్లీ యాక్టివ్ ఆఫ్టర్ 1950s. ఐ మీన్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత. అంతవరకు వాళ్ళు ఏదో అండర్ గ్రౌండ్లో ఉన్నారు, ఒక హిందుత్వ సంస్థ నడుపుతూ ఉన్నారు ఆ టైంలో. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఓడించారు అని అంటే వాళ్ళుంటే వాళ్ళు కూడా ఓడించేవాళ్ళేమో. ఇప్పుడు వాళ్ళేమి అంబేద్కర్ పార్టీకి ఓట్లేని అని చెప్తారేం వాళ్ళు బీజేపీ పార్టీకి వేయకుండా. అలాగే కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ఎనీవే దిస్ ఈజ్ రైట్ దట్ నెహ్రూ అండ్ కాంగ్రెస్ డిఫీటెడ్ అంబేద్కర్, డెనీయింగ్ ద భారత రత్న, డెనీయింగ్ ఈజ్ పోర్ట్రేట్ ఏ ప్లేస్ ఆఫ్ పార్లమెంటరీ సెంట్రల్ హాల్స్. ఇవన్నీ రాశాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు అదంతా కూడా. కాంగ్రెస్ ది వర్స్ట్ మ్యాసాకర్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ హ్యాపెన్ అండర్ కాంగ్రెస్ రిజైమ్, నాట్ కాంగ్రెస్ రిజైమ్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అకార్డింగ్ టు క్రైమ్స్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీస్ స్టీప్లీ హైక్డ్. బీజేపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద విపరీతమైన దాడులు జరిగిందని చెప్పి ఎస్సీ ఎస్టీ క్రైమ్ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, ఇది తప్పు. ఇది ఫర్ ఇయర్స్ దే సాల్ట్ ఇన్ పవర్ బట్ డిడ్ నథింగ్ సబ్స్టాన్షియల్ అబౌట్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్. సో ఇది వాళ్ళు బీజేపీలు చెప్పుకుంటున్నారు. అది ఎట్లా, అది ప్రధానమంత్రి గారు ట్వీట్ చేసింది. బట్ ఇప్పుడు బీజేపీ మన ఒక ఆర్టికల్ వచ్చింది, ఇది డిఎన్ఏ ఇండియా అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ డిఎన్ఏ ఇండియాలో వాళ్ళు ఏం చెప్పారంటే బహ్రాయిచ్ అనేటువంటి ఒక నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న ఒక దళిత లీడర్ సావిత్రిబాయి పూలే, ఆమె పేరు దళిత లీడరు సావిత్రిబాయి పూలే, బీజేపీకి రిజైన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి బండబూతులు తిట్టింది వీళ్ళని. మీరంతా యాంటీ దళిత పాలసీలు పెడుతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి. రీసెంట్గా బీహార్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లీడరు అంటే బీసీ లీడరు అని పేరు ఉపేంద్ర కుష్వాలా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి మీరు ఎన్టీపీసీ పనిచేస్తున్నారని చెప్పి తిట్టిపోయాడు ఆయన. రీసెంట్గా దళిత్ ఎంపీ, అతని పేరు ఏదో ఉంది, సరే ఏదో ఉంది పేరు తెలీదు, అతను బీజేపీ అతనే. వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మా నరేంద్ర మోడీ గారి వల్లే మన దళితులకి న్యాయం జరిగింది, నరేంద్ర మోడీ గారు దళితులకి న్యాయం చేశారని చెప్పి ప్రసంగాలు ఇచ్చి ఆ స్టేజ్ దిగిపోయి లోపలికి వెళ్ళి అంతర్గతంగా గొడవ చేశారని డిఎన్ఏ ఇండియా వాళ్ళు ఆర్టికల్ రాశారు. అంటే ఏంటి అర్థం? బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారిని పొగిడారు, అమిత్ షా గారిని పొగిడారు, బీజేపీ పార్టీని పొగిడారు, మా దళితులకి రక్షణ బీజేపీ అని. అంతర్గతంగా వెళ్ళి కొట్లాడారట, మీరు మా దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మీ పాలసీలు మొత్తం దళితులకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ నీరుగార్చారని బీజేపీ దళిత నాయకులు కొట్లాడారు అంతర్గతంగా 4 గోడల మధ్య బీజేపీ నాయకత్వంతో అని చెప్పి అటు డిఎన్ఏ అతను రాసినటువంటి ఆర్టికల్ అది. మీరు బయటకు వచ్చి చెప్తారు. ఇప్పుడు ఎవరైనా అంతే చెప్తారు కదా, ఏ పార్టీలో అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్తారు. ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మా చంద్రబాబు నాయుడు గారి వల్లే దళితులు బతుకుతున్నారు, ఆయనే భోజనం పెడతానని చెప్తారు. అది లోపలికి వెళ్ళి అంతర్గత మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, మీరు ఏం చేసింది సార్, వర్గీకరణ చేశారు అని చెప్పి లోపలికి తిడతారు కదా. అలాగే తిట్టారట బీజేపీ వాళ్ళని అంతర్గతంగా. అది నేను చెప్పలే, అది డిఎన్ఏ అతను రాసిన ఆర్టికల్ అది. ఓకే, సో two MPs inner party forums they have protested against the alleged dilution of SC/ST atrocity act. అది SC/ST atrocity act డైల్యూట్ చేశారని బీజేపీలో ఉన్న దళిత గ్రూపు
బీజేపీ నాయకత్వంతో కొట్లాడారట, మీరు మీ వల్ల ఎస్సీ ఎస్టీ నీరు గారిందని. మోరోవర్ మధ్యప్రదేశ్లో దళితుల మీద వైలెన్స్ ఎక్కువైపోయింది. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో పోలీసులు హిందుత్వ సంస్థలు దాడి చేస్తున్నాయి అవి ఎక్కువగా ఈ దళితుల మీద. దాని మీద కూడా ఆ లోకల్ ఇంటర్నల్గా మీటింగుల్లో ఆ దళితులు, కనీసం బీజేపీలో మంచి దళితులు ఉన్నారనే కదా అర్థం. వాళ్ళు బయట ప్రెస్ మీట్కి వచ్చి మోడీ గారిని ఆకాశానికి ఎత్తున లోపలికి వెళ్ళి తిడుతున్నారు అని కదా అర్థం. ఓకే, సో ఇది సరే కదా. అంబేద్కర్ని దగ్గర చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్లో ఏదేదో ప్రసంగాలు చెప్తున్నారు, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటి అంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం. అది అంబేద్కర్ అంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అమిత్ షా గారు ఇంటెన్షనల్గా అన్నారా? అఫ్కోర్స్ పార్లమెంట్లో బహిరంగంగా తిట్టరు అంబేద్కర్ని, తిడితే ఓట్లు పోతాయని వాళ్ళకి తెలుసు. స్లిప్ అయ్యాడు అనుకోండి, ఆయన ఇంటెన్షన్ ఏదైందండి, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంబేద్కర్ 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 అంటే దాని బదులు దేవుణ్ణి అంటే మీరు పరలోకం పోతారు అని అంటే మరి అది నిజంగా అవమానమే కదా అంబేద్కర్కి. థ్యాంక్ యూ.